బీహార్ ఎన్నికల్లో ఓటమి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంట్లో పెద్ద కుంపటిని తీసుకొచ్చింది. రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నట్టు ఎక్స్ లో పోస్ట్ పెట్టింది లాలూ కుమార్తె రోహిణి ఆచార్య. ఇదే కాదు, లాలూ కుటుంబంతో సంబంధం తెంచుకున్నట్టు ప్రకటించారు. ఇక్కడితో ఆగకుండా ఈ విధంగా చేయాలని ఆర్జేడీ నేతలు సంజయ్ యాదవ్, రమేష్లు చెప్పారని కూడా ఎక్స్ లో పోస్ట్ లో వెల్లడించారు. వైఫల్యాలకు తానే కారణమని ప్రకటించారు. ఈ పోస్ట్ చిన్నగా ఉన్న బీహార్ రాజకీయాల్లో ముఖ్యంగా ఆర్జేడీ కేడర్ లో పెను ప్రకంపనలు తీసుకొస్తోంది. లాలూ ఇంట్లో ఏం జరుగుతుంది, రోహిణి ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది మిస్టరీగా మారింది. రాజకీయాల నుంచి తప్పుకోవాలని, అలాగే కుటుంబంతో అన్ని సంబంధాలు తెంచుకోవాలని సంజయ్, రమేష్లు చెప్పారని అనడం అనేక అనుమానాలకు తావిస్తోంది. లాలూ యాదవ్ కుటుంబంలో రోహిణి ఆచార్య కీలక వ్యక్తి. 2022లో తన తండ్రి లాలూ యాదవ్ కు కిడ్నీ ఇచ్చి దేశవ్యాప్తంగా చర్చల్లో నిలిచారు. రోహిణి తీసుకున్న నిర్ణయానికి నాడు దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. రోహిణి కుటుంబంతో సింగపూర్ లో ఉంటోంది. రాజకీయాలంటే ఇష్టం. 2024లో లోక్సభ ఎన్నికల్లో రోహిణి పోటీ చేసినా నెగ్గలేదు. తర్వాత సింగపూర్ కు వెళ్లిపోయింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో సోదరుడు తేజస్వి యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి పాట్నా చేరుకుంది రోహిణి. మరి అలాంటి వ్యక్తి ఒక్కసారిగా రాజకీయాలకు గుడ్ బై చెప్పడం, కుటుంబంతో బంధం తెంచుకుంటున్నట్టు ఎక్స్ లో పోస్ట్ పెట్టడమే పార్టీ కేడర్ కు అర్థం కాని ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్ లో మరొక కీలక అంశం రోహిణి ప్రస్తావించిన సంజయ్ యాదవ్, రమేష్ పేర్లో. ఈ ఇద్దరు నేతలు ఆర్జేడీలో కీలకం. తేజస్వి యాదవ్ కు అత్యంత సన్నిహితం. రోహిణి విషయంలో తేజస్వి చెప్పడం వల్లే సంజయ్, రమేష్లు ఆ విషయాన్ని చేరవేశారని అనుకుంటున్నారు. ఇక్కడ మరొక వాదన కూడా వినిపిస్తోంది. రోహిణి పార్టీలో పట్టు కోసం ప్రయత్నించడం వల్లే ఆమెకు చెక్ పెట్టడానికి సంజయ్, రమేష్లు తేజస్వి బుర్రను వాష్ చేసి లాలూ కుమార్తెకు షాక్ ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి బీహార్ ఎన్నికలు లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో పెద్ద కుదుపులే తీసుకువచ్చాయి. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను ఎన్నికలకు ముందు ఇంటి నుంచి గెంటేశారు. తేజ్ ప్రతాప్ కు లాలూ కుటుంబానికి సంబంధం లేదని నాడు ఇదే విధంగా ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఈ నిర్ణయం లాలూ యాదవ్ తీసుకున్నారని వెల్లడించారు. తేజ్ ప్రతాప్ మాత్రం ఇంటి నుంచి వెళ్లగొట్టినా కామ్ గా ఉండలేదు. సొంతంగా పార్టీ పెట్టుకుని బీహార్ ఎన్నికల్లో పోటీ చేశారు. విస్తృతంగా ప్రచారం చేశారు. స్వయంగా ఎన్నికల్లో ఓడినా అధైర్యపడలేదు. ఆర్జేడీ ఘోరమైన స్థితికి తేజస్వీయే కారణమని కామెంట్స్ చేశారు. మోదీ, నితీష్ ఎన్నికల రణతంత్రానికి కితాబిచ్చారు తేజ్ ప్రతాప్. సొంత రాష్ట్రంలోనే ఉండి సోదరుడిపై వీరోచితంగా పోరాడి సొంతంగా నిలదొక్కుకోవాలని చూస్తున్నాడు. రోహిణి ఆచార్య మాత్రం ఆల్ క్విట్ అంటూ నిర్ణయం తీసుకోవడమే చర్చగా మారింది. మొత్తానికి బీహార్ అసెంబ్లీ ఎన్నికలు లాలూ ఇంట్లో భూకంపం తీసుకొచ్చాయి. ఎన్నికలకు ముందు పెద్ద కొడుకు, ఎన్నికల తర్వాత కుమార్తె కటిఫ్ చెప్పేశారు.